హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో నో ఆనియన్ నో గార్లిక్తో వెజ్ రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది బెండకాయ ఫ్రై అండి. దీనికి కావాల్సింది బెండకాయలు ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. మరీ పలచగా కాదు, మరీ బండగా కాకుండా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ చెక్క, పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం, కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అది పొడిలాగా చేసుకోవాలి. అది డ్రై కొబ్బరికైనా పర్వాలేదు, పచ్చి కొబ్బరికైనా పర్వాలేదు. నేను పచ్చి కొబ్బరికాయ తీసుకున్నాను. అది ముక్కలుగా కోసి పౌడర్లాగా చేసుకుంటాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది దినుసులండి. మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇలాచీస్ 2, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, లవంగాలు ఒక 2. ఇవన్నిటిని కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అప్పుడు దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు సరిపడేంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారాక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది వేడెక్కాక దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసేద్దాం. దీంట్లో కరివేపాకు కూడా వేసేసాను. ఇది కొంచెం వేగాక దీంట్లో బెండకాయ ముక్కలు వేసేసి సగం వేగాక మళ్ళీ కలుపుకోవాలి. 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుందాం. మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. బెండకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దానిని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఇప్పుడు వేసేసాను. పచ్చి కొబ్బరి కూర కూడా వేసేసాను. అలాగే కారం కూడా వేసేసి శుభ్రంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ చెక్క జ్యూస్ వేసుకోవాలి, లేదా చింతపండు జ్యూస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే లెమన్ జ్యూస్ వేసుకొని 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కూర సర్వ్ చేసుకోవడమేనండి. కూర రెడీ అయిపోయిందండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.